కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య చింతకుంట బ్రాంచ్ పాఠశాలలో హైస్కూల్ ఎంపీసీ టీచర్స్ వర్క్షాప్ మరియు యాన్యువల్ కన్వెన్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైస్కూల్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ బివి సతీష్, హైస్కూల్ స్టేట్ కోఆర్డినేటర్ జయరాజు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీచర్లను ఉద్దేశించి వారు మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తి మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించే విధంగా బోధనా పద్ధతులు ఉండాలని సూచించారు. విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా నైపుణ్య అభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, విలువల ఆధారిత విద్య వైపు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి టీచర్ ఒక మార్గదర్శకుడుగా ఉండి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం పలికారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తూ వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. వికెట్లకి దగ్గరగా ఉండి కీపింగ్ చేస్తున్నారు, డైవ్ లేసి మరీ క్యాచ్ పడుతున్నారు. ఎస్ఆర్నో అంటే వాళ్ళు చేసే పనిలో క్వాలిటీ పెరిగిందా లేదా? క్వాలిటీ లేకపోతే వేరే వాళ్ళు అనుకున్న లక్ష్యానికి, గమ్యానికి చేరుకున్నారు. తపన, తాపత్రయం, కృషి, పట్టుదలతో పనిచేశారు. వాళ్ళు అనుకున్న దానికన్నా అద్భుతమైన విజయాలు సాధించారు. మనందరికీ ఆదర్శంగా నిలబడ్డారు ఈవేళ. కానీ మనకి మీరు నేర్చుకోవాలనే తపన ఉంటే నేర్పడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉన్నాం. మీరు క్లాసులు చెప్పడానికి రెడీగా ఉంటే ఐపీఎల్, సిఓఐపీఎల్ అవకాశాలు ఇవ్వడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉన్నారు. మీకు అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రెస్ట్ ఉంటే డీన్లుగా, ప్రిన్సిపల్స్ గా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు ఒక అడుగు మా వైపు వేస్తే 100 అడుగులు మీకు దగ్గరకు వచ్చి మిమ్మల్ని డెవలప్ చేయడానికి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ రెడీగా ఉంది. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ నాలెడ్జ్, సబ్జెక్ట్, కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. ఒక వెదురు చెట్టు ఏమవుతుందంటే ఫస్ట్ 5 మీటర్ల మేర భూమిలోకి చొచ్చుకొని వేర్లు బలం అయిన తర్వాత ఆ తర్వాత భూమి మీద పైకి ఎదగడం మొదలు పెడుతుంది. కాబట్టి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో మా చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి మేడం గారు, అదేవిధంగా మా స్కూల్ డైరెక్టర్స్ అయినటువంటి శ్రీమతి సీమా మేడం, నాగేంద్ర గారు, వాళ్ళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మర్లో టీచర్స్కి వర్క్షాప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సెషన్స్లో అన్ని ఏరియాల్లో కూడా దేశవ్యాప్తంగా ఒక చోటకి సమీకరించి వాళ్ళందరినీ కూడాను వాళ్ళల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం, కొత్త టీచింగ్ మెథడాలజీస్ నేర్పడం, టీచింగ్ టెక్నిక్స్ నేర్పడం, అదేవిధంగా సబ్జెక్ట్ని ఎలా టీచింగ్ చేయాలి అని కొన్ని మెళుకువలు, సూచనలు, సలహాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఈ కాన్సెప్ట్ని, సబ్జెక్ట్ని నేర్పి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళలో లోటుపాట్లని సరిచేసి క్లాస్ రూమ్లో ఒక సక్సెస్ఫుల్ టీచర్గా వాళ్ళు నిలదొక్కునే విధంగా తీర్చిదిద్దాలనేదే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశంగా ఈ వర్క్షాప్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే శ్రీ చైతన్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ఫీజుతో రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి అందరూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి, మధ్య తరగతి విద్యార్థులకి
తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, కలెక్టర్లుగా చూడాలనుకునేటువంటి వాళ్ళ కళని సాకారం చేసే దిశగా మేము ప్రతి మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బ్రాంచులు పెట్టడం, చాలా తక్కువ ఫీజుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ద్వారా, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ద్వారా. మరి ఆ జిల్లాల్లో, ఆ మండలాల్లో అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కే ఆ స్కూల్స్లో టీచర్ పోస్టులు ఇచ్చి వాళ్ళని కూడా ఏదో నార్మల్ టీచర్లుగా కాకుండా నిష్ణాతులుగా, స్కిల్డ్ టీచర్లుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళు ముందంజలో ఉండే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం ఈ ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుందంటే టీచర్లో వాళ్ళ ఎబిలిటీస్ పెరుగుతున్నాయి, స్కిల్స్, టాలెంట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సాధారణమైనటువంటి ఆర్డినరీ టీచర్సు ఎక్స్ట్రాడినరీ టీచర్స్గా, డీన్స్గా, ఏజీఎంలుగా, ప్రిన్సిపల్స్గా, కోఆర్డినేటర్లుగా, ఆర్పీలుగా తయారవుతున్నారు. అదేవిధంగా సాధారణమైనటువంటి విద్యార్థులు ఈ టీచర్ల బోధన వల్ల, శిక్షణ వల్ల అసాధారణమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఐఐటి, ఎన్ఐటి, IIITల్లో ఇంజనీరింగ్లో సీట్లు సాధించడమే కాదు, అటు మెడికల్ రంగంలో కూడా ఎయిమ్స్, జిప్మర్ లాంటి అనేక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీల్లో ఫ్రీ సీట్లు సాధిస్తూ దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దబడటం జరుగుతుంది. ఇలాంటి వర్క్షాపులు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉచితంగా మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తున్నందుకు, ఈ వర్క్షాప్ టైంలో కూడా స్టాఫ్ అందరికీ పూర్తిగా ఉచితంగా అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో ట్రైనింగ్ ఇచ్చినందుకు మేనేజ్మెంటు ఎలాంటి ఛార్జు చేయకుండా ఈ ఉచితంగానే ఈ హ్యాండ్ రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు, డెమోస్, ఓరియంటేషన్స్, ఇన్ని రకాల ట్రైనింగ్స్ ఇచ్చి టీచర్లని అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి నిస్వార్థంగా టీచర్లని ట్రైన్ చేయడం, ఈ మధ్యతరగతి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఒక కంకణం కట్టుకొని, ఒక లక్ష్యంగా, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మా చైర్పర్సన్ ఝాన్సీ మేడం గారు, సీమా గారు, నాగేంద్ర గారితో పాటు మా ఈ టెక్నో స్కూల్స్ మేనేజ్మెంట్లో భాగమైనటువంటి శ్రీధర్ గారికి, శ్రీ విద్యా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఇంట్లో ఒకరోజు ఒక పూట ఫంక్షన్ జరిగితేనే వాళ్ళందరినీ చూసుకోవడం మీకు ఎంత కష్టమో తెలుసు. 100-200 మందిని మనం ఆతిథ్యం ఇవ్వడం. మరి ఇలాంటి వర్క్షాపుల్లో సుమారు దేశవ్యాప్తంగా 30-40 లొకేషన్స్లో జరుగుతున్నాయి. ప్రతి లొకేషన్లో 10-15 రోజులు సుమారు 500-600 మంది అక్కడ అకామిడేషన్ వాడుకోవడం, ఉపయోగించుకోవడం, ఉదయం టిఫిన్, లంచ్, డిన్నర్ వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం, ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళందరూ కూడా ఇంటి వద్ద ఉన్న దానికన్నా కూడా హ్యాపీగా ఉండేలాగా హోమ్లీ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే విధంగా మా ఈ ఏజీఎంస్ అందరూ కూడా వాళ్ళకి అన్ని వసతులు, సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి చక్కగా వాళ్ళకి క్వాలిటీ ఫుడ్, టేస్టీ ఫుడ్, హైజీన్తో పెట్టడం. అదేవిధంగా వాళ్ళు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు మార్నింగ్ వాళ్ళకి యోగా, జుంబా డాన్స్ లాంటి ఎక్సర్సైజులు కూడా చేయించడం. సాయంత్రం వాళ్ళు వినోదాత్మకంగా ఉండేలాగా 1 గంట సేపు ఆడుకునేలాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళకి సినిమాలు చూపించడం, ఆటపాటలతో క్రియేట్ చేయడంతో పాటు మూన్లైట్ డిన్నర్ లాంటివి ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఏర్పాటు చేసి టీచర్స్లో కూడా ఒక యూనిటీ, ఒక ఇన్నోవేషను, ఒక క్రియేషను డెవలప్ అయ్యే విధంగా, వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అయ్యే విధంగా, హోమ్లీ అట్మాస్ఫియర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రతిబింబించే విధంగా ఈ వర్క్షాపులు నిర్వహించబడుతున్నాయి. దీనికి కోఆర్డినేటర్లు అందరూ కూడా సహకరించి పర్యవేక్షిస్తున్నారు. రిసోర్స్ పర్సన్స్ కూడా వాళ్ళ కుటుంబాలని దూరంగా పెట్టి ఈ 2 నెలలు కూడా అనేక దూరాలు ప్రయాణించి టీచర్స్ అందరికీ కూడా తర్ఫీదిస్తూ ఈ రిసోర్స్ పర్సన్స్, కోఆర్డినేటర్లు, ఏజీఎంలు ఇచ్చినటువంటి సదుపాయాలు, సౌకర్యాల ద్వారా ఇన్ని లక్షల వేల మంది టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళ ద్వారా కొన్ని లక్షల మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా కార్యక్రమాలని రూపొందించడం నిజంగా అభినందనీయం.
ఇలాంటి బృహత్కరమైన కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నా జన్మ ధన్యమైందని కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్కి, మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అని అంటారు.